హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జయస్విక వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి బ్రెడ్ పిజ్జా అండి. దీని తయారీ విధానం ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. ముందుగా బ్రెడ్ స్లైసెస్, టొమాటో, స్వీట్ కార్న్, క్యాప్సికమ్, ఆనియన్, మిక్స్డ్ హర్బ్స్ అండి, బటర్, చీజ్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, టొమాటో సాస్. దీని తయారీ విధానం ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. ఇప్పుడు స్వీట్ కార్న్ వేసుకోవాలండి. నెక్స్ట్ టొమాటో పీసెస్ ఇలా పెట్టుకోవాలి. క్యాప్సికమ్, నెక్స్ట్ ఆనియన్ అండి, నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర మిక్స్డ్ హర్బ్స్ ఉన్నాయండి. మిక్స్డ్ హర్బ్స్ వేస్తేనే టేస్ట్ ఉంటుంది. లైట్గా చిల్లీ ఫ్లేక్స్ అండి, నేను చీజ్ని మొత్తము సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. చీజీలు ఎక్కువగా వేసుకోవాలి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను అన్ని ఈజీ ప్రాసెస్లోనే అన్ని రెసిపీస్ చేస్తున్నానండి. మీరు ఇలాగే ఫాలో అవ్వండి. నా వీడియోస్ కనుక చూస్తే మీకే అర్థమైపోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక బాండి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో బటర్ వేస్తున్నాను. బటర్ వేసి ఇలా కలిపేసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క స్లైసెస్ ఇలా పెట్టేసుకోవాలండి. బ్రెడ్ స్లైసెస్ మెల్లిగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టేసి లో ఫ్లేమ్లో మంట తగ్గించేసి సిమ్లో ఒక 5 మినిట్స్ ఇలాగే పెట్టేసేయాలండి. ఇప్పుడు మొత్తం బటర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, 5 మినిట్స్ అయితే అయిపోయింది. ఈ కుక్ అయిపోయింది, మనం చూద్దాం. ఓకే అండి, పిజ్జా రెడీ అయిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో ఫ్రెండ్స్, యమ్మీ యమ్మీ టేస్టీ బ్రెడ్ పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.